2 రోజుల అంతర్జాతీయ సదస్సుకు చేసినటువంటి అత్యంత మహారులైనటువంటి కవి పుంగవులైనటువంటి ఆచార్యవర్యులకు మా సిపిడిసి సభ్యులైనటువంటి అప్పారావు గారికి, మా అధ్యాపక బృందానికి, మా ప్రియమైన విద్యార్థులకు అందరికీ శుభ మధ్యాహ్నం. నిన్న కొంత డిస్టర్బెన్స్ కారణంగా నేను మొదటి రోజు అటెండ్ అవ్వలేకపోయాను. కానీ అత్యంత బ్రహ్మాండంగా మనం ఈ ప్రోగ్రాంను జరిపించామని మనము ఫోటోల ద్వారా నేను తెలుసుకున్నాను. పిఎం ఉషా వారు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ గతంలో మార్చ్ 27, 28 ఒక సెమినార్ నిర్వహించాము. ఎకనామిక్స్ కామర్స్ వారు, అదేవిధంగా ఈ సెమినార్ని తెలుగు శాఖ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి కొండారెడ్డి గారికి, మిగతా సభ్యులందరికీ, కమిటీ సభ్యులందరికీ నేను నా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను చాలా ఇంట్రెస్ట్గా ముగ్గురి ప్రసంగం విన్నాను. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు, ఇంటర్ చదువుకున్నప్పుడు కూడా తెలుగు చాలా ఇంట్రెస్ట్గా వినేదాన్ని. నేను లాంగ్వేజెస్ స్కిప్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే భాష అనేది మనకు సంస్కృతిని తెలియజేస్తుంది. భాష అనేది మనకు మన పూర్వపు చరిత్రను, ప్రస్తుతం నడుస్తున్నటువంటి వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా అనుసంధానిస్తుందని బలంగా నేను నమ్ముతాను. సో అది ఈరోజు ఒక ముగ్గురు వక్తల యొక్క ప్రసంగం ద్వారా నేను మళ్ళీ చైతన్యపరచబడ్డాను. నిజంగానే మనం ఎలా బతుకుతున్నాం అనేది మనలో ఒక చైతన్యాన్ని మీకు మా కోసం చెప్పేటువంటి అమూల్యమైన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే అమూల్య బుద్ధులు అంటారు. వాటిని మనం అర్థం చేసుకున్న ఒక మాట అయినా కూడా మనలో చైతన్యాన్ని తీసుకొస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.